ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణు పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. దర్భేష్వాజయనః దర్భాంధారయమాణః పవిత్ర ప్రాణానాయమ్యాం. ఓం భోః ఓం భవః పకంసవః పంహః పంజరః పంతపః ఓకం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ జ్యోతిరసహామృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. చెప్పండి శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే ఆదివరాహక్షేత్రే సువర్ణముఖరీ నదీ సమీపే తిరుసకగ్రామే పద్మావతి నాయిక్ష్యాః సన్నిధౌ భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది శ్రేష్ఠే సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసౌ నామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే కృష్ణపక్షే ద్వాదశ్యాం మృగశిరా నక్షత్ర యుక్త వాసరః జయవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య నక్షత్రోద్భవస్య. గోత్రం పేరు నక్షత్రం చెప్పుకోండి. చెప్పండి. మమ కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే సకల భూత ప్రేత పిశాచి నివృత్తి సిద్ధ్యర్థం మమ గృహే సకల సంపత్కర సిద్ధ్యర్థం మమ గృహే సకల శోక శత్రు నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల విషహరణ నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల విద్యా ప్రాప్తి ద్వారా అఖండ ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః పద్మావతి నాయిక్యాః సన్నిధౌ ప్రాతఃకాల ఆరాధన అనంతరం కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. ప్రథమతః నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. తతః స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం శుద్ధ్యర్థ శుద్ధి పుణ్యాః వచనం కరిష్యే. తతః తాత్కాలిక భగవద్ ఆరాధనం కరిష్యే. తదంగత్వేన కన్యాదానం ఆచార్య ముఖేన కరిష్యే.
ఇత సంకల్ప అందరూ దండం పెట్టుకుని అమ్మవారిని ప్రార్థన చేయండి. నమో భగవత్యై కమల సుందర్యై నమో నమః. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి, కోలుడనే రాక్షసునికి భయం కలిగించిన దేవి, సకల పాపహరిణి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మకు నమస్సుమాంజలి. అద్భుతమైన శక్తి క్షేత్రంగా భగవానుడు సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడు 12 ఏళ్ల పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మ కోసం తపస్సు చేసిన దివ్యక్షేత్రమే ఈ తిరుచానూరు దివ్యక్షేత్రం. పద్మ పుష్కరిణి పవిత్రమైన జలాలలో బంగారు సహస్రదళ పద్మంలో శ్రీ మహాలక్ష్మి అమ్మ అలమేలు మంగగా అవతరించిన దివ్యస్థలమే ఈ తిరుచానూరు క్షేత్రం. అమ్మవారు ఆవిర్భవించినటువంటి అందమైన అద్భుతమైన శ్రేష్టమైనటువంటి పుష్పమాలలను స్వామివారు స్వయంగా అందమైన వరుడిగా ధరించినటువంటి వారే స్వర్ణ సింహాసనం పైన వేంచేసి అభయహస్తవర ప్రధానుడై పాంచరాత్ర ఆగమ విధాన శాస్త్ర మర్యాదను అనుసరించి అమ్మవారి హస్త పద్మాలను అందుకోవడానికి సన్నద్ధమై ఉన్నటువంటి శుభక్షణాలు. అర్చక స్వాముల వారు కళ్యాణోత్సవంలో భాగంగా భక్తులందరి చేత సంకల్పాన్ని మనవి చేశారు. తదుపరి విశ్వక్సేన ఆరాధనను, పుణ్యాహవచన కైంకర్యాలను నిర్వహిస్తారు. దేవతల ప్రార్థన కొరకు క్షీరసాగర మదనం దేవతలకు ఒక్కరికే సాధ్యం కాదు గనుక రాక్షసుల సహాయం తీసుకుని అందరికీ సిద్ధమయ్యారట. క్షీరసాగరాన్ని మధించేందుకు భూమధ్యలో ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగా, దానికి తోడుగా వాసుకి సర్పాన్ని సిద్ధం చేసుకున్నారు. మందర పర్వతాన్ని క్షీరసాగరంలోకి దించగానే అది పడిపోయిందట. దీనితో శ్రీ మహావిష్ణువు కూర్మరూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారట. మదిస్తున్న సమయంలో ముందుగా హాలాహలం జన్మించింది. పరమశివుడు దానిని సేవించి కంఠంలో ధరించి గరళ కంటకుడయ్యాడు. అనంతరం సురభి అనే గోవు జనించగా మహర్షులు స్వీకరించారు. తదుపరి ఉచ్చైశ్రవం అనే తెల్లని అశ్వం జనించగా బలిచక్రవర్తి స్వీకరించాడు. అనంతరం కల్పవృక్షం, కామధేనువులు జనించగా ఇంద్రుడు స్వీకరించాడట. తరువాత చంద్రుడు జన్మించాడు. అనంతరం కొద్దిసేపటికే క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మ ఆవిర్భవించింది. సౌందర్యంతో ఉన్న అమ్మను చూసి అందరూ ఆశ్చర్యకితులయ్యారట. ఆమెను మణిమయ పీఠంపై ఆసీనురాలని చేశారు. ఏనుగులు తొండములెత్తి కలశాలతో అభిషేకం చేశాయట. సముద్రుడు పట్టు వస్త్రాలను సమర్పించాడు. వరుణుడు వైజయంతిమాలను, సరస్వతీదేవి తారకహారంను అందించగా, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మమును అందించగా అమ్మ ఆ పద్మంపై ఆసీనురాలయ్యింది. అటువంటి అమ్మ లక్ష్మీదేవి అమ్మను సంపదకు, ఐశ్వర్యానికి, ధనానికి ప్రతీక, అధిష్టాన దేవతగా మనమందరం అమ్మని కొలుస్తూ ఉన్నాము. ఆమె నివసించే ఇల్లు అమృత పథము. ఆమె చూపు ప్రసరిస్తే చాలు సంపదలు కలుగుతాయి, విజయాలు వరిస్తాయి. ఆమె చిరునవ్వు సమస్త దుఃఖాలను హరింపచేసి ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి అమ్మ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలను ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మ కూడా అవతారాలను ధరించి స్వామి వెన్నంటే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మి అనే పదానికి ఋగ్వేదంలో అనేక అర్థాలను పేర్కొన్నారు. లక్ష్మి అంటే సంపద, ప్రయోజనం, క్షేమం, యోగం, లాభం అనే మొదలైన పరమార్థాలను చెబుతారు. లక్ష్మీదేవి నివాస స్థానాలు 5గా చెప్పబడ్డాయి. మామూలుగా ఏనుగు కుంభస్థలం, బిల్వదళ వెనుక భాగం, గోమాత పృష్ఠభాగం, స్త్రీ పాపిట స్థానం, పద్మం అనే లక్ష్మీదేవి 5 స్థానాలు. వీటిని పూజించడం, గౌరవించడం వల్ల మనకందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమ్మవారు సంపదకు చిహ్నం గనుక ధనాన్ని లక్ష్మి అని అంటాము. ధనమే కాదు, విద్య, సంతానం, విజయం వీటన్నింటివి అన్నీ కూడా ఆ అమ్మవారి స్వరూపాలే. అవన్నీ ప్రసాదించేందుకు ఆ చల్లని తల్లే అష్టరూపాలను ధరించింది.
ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనేవి అమ్మవారి అష్టరూపాలు. అమ్మ ఈ లోకానికే యజమానురాలు. శ్రీ వెంకటాద్రి దేవుడైన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఉండి స్వామి దయాగుణాన్ని ద్విగుణీకృతం చేస్తూ పద్మంలో పద్మాసనం పైన కూర్చొని పద్మాలనే అలంకారంగా చేసుకొని వాత్సల్యాది మేలిమి గుణాలతో నిత్యము అమ్మ ప్రకాశిస్తూ ఈ లోకానికే తల్లి అయిన భగవతి అయిన అమ్మ తామర పూల వంటి కన్నులు గల తల్లి, చంద్రబింబం లాంటి ప్రసన్నమైన వదనం కలది. కమలాక్షి అయిన లక్ష్మీదేవి జగన్మాత ఆమె భక్తులందరినీ కరుణించి ఆపదల నుంచి కాపాడుతుంది. ఎలాగైతే పున్నమి చంద్రుడు చల్లని వెన్నెలను జీవులపైన వర్షిస్తాడో అట్లాగే లక్ష్మీదేవి అమ్మ దీనురాలైన భక్తుల మీద తన కరుణా ప్రకాశాన్ని ప్రసరింపజేస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మ సర్వమంగళ సంపూర్ణ, ఆమె సర్వైశ్వర్య సమన్విత, సకల మంగళ సంపూర్ణురాలైన అమ్మ సకల సంపదలకు సుఖ సంతోషాలకు నిధి వంటిది. తనకు భక్తితో విశ్వాసంతో శ్రద్ధగా ఎవరైతే శరణాగతి చేసి కొలిచే భక్తులకు ఆమె సకల సంపదలను శుభాలను కలగజేస్తుంది. మహాలక్ష్మి అమ్మ శ్రీ వెంకటేశ్వరుడు తనను వక్షస్థలంలో నిలుపుకోవడం వల్లనే స్వామి కూడా సర్వమంగళకారకుడైనాడు. శ్రీ పద్మావతి శ్రీ శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవాన్ని తిరుచానూరు దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధనను దేవతల సేన యందు సకల సైన్యాధ్యక్షుడిగా పిలువబడే వాళ్ళే విశ్వక్సేనులు. ఆయనను జయాసూత్రవతి సమేతుడే పూజించాలి. అలా పూజించడం ద్వారా జరుగుతున్నటువంటి క్రతువు నిర్విఘ్నంగా అవుతుంది. సమస్త శుభకార్యములందు స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధి కొరకు పుణ్యాహవచనాన్ని జరిపిస్తారు. వేద మంత్రాల సాక్షిగా కళ్యాణ మహోత్సవానికి సిద్ధమైన సన్నివేశాన్ని మనమంతా వీక్షించే భాగ్యం కలగడం మన పూర్వజన్మ సుకృతం. ఇదం బ్రహ్మ పునేమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాద్ యస్య బహ్వే స్తనవో వేదపృష్ఠాః తయా వదంత సుధమాత్యేష పయజ్ఞస్యామపతయోరయేణ వైశ్వానరో రశ్మిభిర్మా పునాదో పాదప్రాణేనే శిరోమయో భోః యావా పృథివీ పయసా వయోభిః ఋతావరే యజ్ఞయే మా పునీతాం బృహద్భ్యः సవితస్రభిः పరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షే పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यङ्गशः येन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनेमहे यः पावमाने रध्यते कर्षिभिः सम्पृतकं रसं सर्वगं सभूतमस्नाते स्वदिदं मातरिश्वना पावमानेर्यो अध्यते ऋषिभिः सम्पृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगुं सर्पर्मदोदकं पावमाने स्वस्तयनेः सुदोधाहि पयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतगुं इदं पावमानेर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्दयन्तु नः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्तयनेः सुदोधाहि घृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतगुं हितं येन देवा पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इंद्रस्वनेते सहमा पुनादो सोमस्वस्त्या वरुणः समेत्य यमो राजा प्रवृणाभिः पुनादु मा जातवेदामोर्जयन्त्या पुनादो भूर्भुवः स्वः तच्छयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः
स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजम् शन्नो अस्त्वद्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः इमं वरुणश्रुधि हवमद्या च मृळया वामवश्युराचके तत्त्वाः यामे ब्रह्माणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेहलमानो नेह बोध्युरोषज्ञ समान आयुः प्रमोषेः वन्नः अग्ने वरुणस्य विद्वान् देवस्य हेलो अवयासि श्रेष्ठाः यज्येष्ठो वह्ने तमशोषोचानो विश्वाद्वेषाज्ञस्य प्रमोद्यस्मत् सत्वन्नो अग्ने ममो भवति नेदिष्ठो अस्या उषसो व्योष्टौ अवायक्ष्मणो वरुणज्ञरराणो वेहमृळिकज्ञ सुहवो न यजे महे मूषु मातरज्ञ सुव्रतानाः मृतस्य पत्नी अवसे हुवेमा तुवेक्षत्रामजरं देमुरोचेज्ञ सुशर्माणमदेत्यज्ञ सुप्रणेत्यम् सुत्रामाणं पृथिवेन्द्यमनेहसज्ञ सुशर्माणमदेत्यज्ञ सुप्रणेत्यम् दैवेन्नावज्ञस्वरित्रामनागसमस्रवन्ते मारोहेमा स्वस्तये सुनावमारोह्य यमस्रवन्ते मनागसम् शतारित्राज्ञस्वस्तये आनोः मित्रावरुणा घृतेर्गव्योऽद्यमुक्षतम् मध्वारजाज्ञसि सुक्रतो प्रबाहवासि श्रुतं जीवसेन आनो गव्योऽद्यमुक्षतं घृतेन आमाजने श्रवयतं युवाना श्रुतं मे मित्रावरुणा हवेमा षण्णो भवन्तु वाजिनो हवेषु देवतातामितद्रावस्वर्गाः जम्भयन्तो हिमृकज्ञ रक्षाज्ञ सिसनेम्यस्मद्यो यवह्नमेवो तेनो अर्वं दोहवनश्रुतो हवं विश्वे शृण्वन्तु वाजिनो मेतद्रवः सहस्रसा मेधसाता इवत्मना महो यधनज्ञ समिथेषो जभ्रिरे वाजे वाजवत वाजिनो नो धनेषु विप्रा अमृतार्तज्ञाः अस्यामध्वः पिबतमादयध्वं तृप्तायात पाथिभिर्देवयानेः समिद्धो अग्निः समिधासु समिद्धो वरेण्यः गायत्रे छन्द इन्द्रियन्द्रवर्गौर्वयो दधुः तनोणपाच्छुचोरतस्तनोपाश्च सरस्वते उष्णः छन्द इन्द्रियं दित्यवाड् गौर्वयो दधुः इळाभिरग्निरेड्यः सोमो देवो अमर्त्यः
अनुष्टुप्छन्दा इन्द्रियं पञ्चाव्यर्गोर्वयो दधुः सोबर्हिरग्निः पोषण्वान्स्तेर्नबर्हिरमर्त्यः बृहते छन्दा इन्द्रियन्ते वत्सो दोर्वयो दधुः दरो देवेर्दिशो महेर्ब्रह्मा देवो बृहस्पतेः पङ्क्तिश्छन्दा इहेन्द्रियं दुर्यवाड् गौर्वयो दधुः उषे यह्वे सुपेश सा विश्वे देवा अमर्त्याः दृष्टोच्छन्दा इहेन्द्रियं पष्ठवाड् गौर्वयो दधुः देव्या होताराभिषजेन्द्रेण सयुजा युजा जगते छन्द इन्द्रियमानड्वान् गौर्वयो दधुः तिस्रगिला सरस्वते भारते मरुतो विशाः विराट् छन्द इहेन्द्रिय धेनुर्गौर्नवयो दधुः त्वष्टातुरेपो अद्भुत इन्द्राग्ने पुष्टिवर्धना द्विपदच्छन्द इन्द्रियमुक्षा गौर्नवयो दधुः शमितनो वनस्पतिः सविता प्रासुमन्भगम् ककुप्छन्द इहेन्द्रियं वशा वेहद्वयो दधुः स्वाहा यज्ञं वरुण स्वक्षत्रो भेषज कारत् अतिच्छन्द इन्द्रियं बृहदृषभो गौर्वयो दधुः वसन्तेन ऋतुना देवा वसवस्त्रव्रताः स्तुताः कथन्तरेण तेजसा हविरिन्द्रेवयो दधुः ग्रीष्मेण ऋतुना देवा रुद्राः पञ्चदश स्तुताः बृहता यशसा बलग्न हविरिन्द्रेवयो दधुः वर्षाभर्ऋतुनादित्यास्तोमे सप्तदश स्तुताः वैरूपेण विशौजसा हविरिन्द्रेवयो दधुः शारदेन ऋतुना देवा एकविघ्नशर्भवस्तुताः वैराजेन श्रिया श्रियज्ञ हविरिन्द्रेवयो दधुः हेमन्तेन ऋतुना देवास्त्रीणवे मरुतस्तुताः बलेन शक्पारे सहो हविरिन्द्रेवयो दधुः शैशिरेण ऋतुना देवास्त्रायस्त्रिज्ञ शेमृताः स्तुताः सत्येन रेवते क्षत्रज्ञ हविरिन्द्रेवयो दधुः होताः यक्षत्समिधाग्निलास्पादेष्विनेन्द्रज्ञ सरस्वते मजो धूम्रोण गोधूमः कुवलेर्भेषजं मधु सष्पैर्न तेजा इन्द्रियं वयस्वमः परिश्रुता घृतं मधुव्यं वाच्यसहोदर्यजा होता यक्षतनो न पात् सरस्वते मविर्मेषो न भेषजं पथा मधुमता भरन् अश्विनेन्द्राय वीर्यम्
बदरैरुपवाकाभिर्भेषजन्तोक्माभिः पयस्वमः परे श्रुता घृतं मधुव्यन्वाजस्य होतर्यजा होता यक्षनराशज्ञ सन्नग्न हुम्पतिज्ञ सुराया भेषजं मेषः सरस्वते भिषग्रथो न चन्द्र्यश्विनोर्वपा इन्द्रस्य वीर्यम् बदरैरुपवाकाभिर्भेषजन्तोक्माभिः पयः सोमः परे श्रुता घृतं मधुव्यन्वाजहोतर्यजा होता यक्षदिलीलित आजुह्वाणः सरस्वती मिन्द्रं बलेन वर्धयन् ऋषभेण गवेन्द्रियमश्विनेन्द्राय भेषजम् यवैः कर्कन्धोभिर्मधो लाजेर्नमासारं पयस्वमः परे श्रुता घृतं मधुव्यन्वाजस्य होतर्यजा होता यक्षद्बर्हिरोर्नम्रदा विषङ्ना सत्याभिषजाश्विनाश्वा शिशुमतिभिषग्धेनुः सरस्वती भिषग दुह इन्द्राय भेषजं पयस्वमः परे श्रुता घृतं मधुव्यन्वाजस्य होतर्यजा होता यक्षद्दुरोदिशकमश्यो न व्यचस्वतेरश्वेभ्यो न दुरोदिश इन्द्रो न रोदसे दुघे दुहे धेनु सरस्वत्यश्विनेन्द्राय भेषजम् शुक्रन्न ज्योतिरिन्द्रियं पयस्वमः परे श्रुता घृतं मधुव्यन्वाजस्य होतर्यजा होता यक्षत्सुपेशसोषेण क्तं विभाष्विना समञ्जाते सरस्वत्यात्विषिमिन्द्रे न भेषजम् शेनो नरजसा हृदा श्रिया नमासरं पयस्वमः परे श्रुता घृतं मधुव्यन्वाजस्य होतर्यजा होता यक्षद्दैव्या होताराभिषजाश्विनेन्द्रन्न जाग्रे विदिवानक्तं न भेषजैः सोषज्ञ सरस्वती भिषक्सिसेन दुह इन्द्रियं पयस्वमः परे श्रुता घृतं मधुव्यन्वाजस्य होतर्यजा होता यक्षत्तिस्रो देवेर्न भेषजन्द्रय धातावोपसो रूपमिन्द्रे हिरण्ययमश्विने लोन भारती वाचा सरस्वते मह इन्द्राय दुह इन्द्रियं पयस्वमः परे श्रुता घृतं मधुव्यन्वाजस्य होतर्यजा ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః. భక్త మహాశైలారా, నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా రక్షాసూత్ర ధారణను, యజ్ఞోపవిత్ర ధారణను మనమంతా భక్తితో వీక్షించాము. వరపూజాది విశేషాలను స్వీకరిస్తున్నటువంటి ఈ శుభక్షణాలు జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మ సముద్రాజ కన్యవు, సర్వలోకాలకు మంగళప్రదాయినివి, శ్రీమన్నారాయణుని ప్రియ సఖివి.
అమ్మను కొలిచే వారికి సర్వ సౌభాగ్యాలు సకల శుభాలు అనుగ్రహించే అమృతమూర్తి. సృష్టిలో అత్యంత మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువులన్నింటిలోనూ దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ మనలందరినీ కూడా అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మకు మనమంతా మనసారా వేడుకొందాం. శ్రీ శ్రీనివాసుని హృత్పద్మంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మ ఆనాటి నుండి వ్యూహలక్ష్మి అని భూత కారుణ్యలక్ష్మి అనే పిలువబడుతుంది. వెంకటాచలాపతికి హృదయ కమలంలో లక్ష్మీదేవి వేంచేసి ఉన్నందువల్ల ఆ స్వామివారికి శ్రీనివాసుడు అనే మరో ప్రసిద్ధ నామం ఏర్పడింది. శ్రీ అంటే దయార్థ హృదయురాలు ప్రేమ స్వరూపిణి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ అన్నట్లుగా అన్ని భూతాల మీద సర్వజీవుల మీద కారుణ్యాన్ని కురిపిస్తూ స్వామివారి చేత కురిపింపచేస్తూ ఉంటుంది కనుకే వ్యూహలక్ష్మి భూత కారుణ్యలక్ష్మి అని పిలుస్తారు. ఆమెను నివాసం కలవాడే శ్రీ శ్రీనివాసుడు. ఊహింపబడేది అంటే రహస్యంగా నిగూఢంగా శ్రీనివాసుని హృదయంలో విరాజిల్లుతూ భక్తులందరినీ శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రలను చేస్తూ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అమ్మ. కన్యాదానం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని విశేషంగా వర్ణిస్తే మామూలుగా జరిగేటటువంటి కన్యాదాన మహోత్సవాలలో 21 తరాల వారు తరిస్తారు అని కన్యాదానం చేయడం వల్ల విశేషంగా తెలియజేస్తారు. కన్యాదానం వల్ల బ్రహ్మలోకంలో నివసించేటటువంటి యోగ్యతతో పాటు అశ్వమేధాది విశిష్టమైన 100 యజ్ఞాలు ముమ్మార్లు చేసేటటువంటి ఫలితం సిద్ధించడం కోసం నాతో పాటు 21 తరాల వారు తరించాలి. అందువల్ల లక్ష్మీదేవి లాంటి కన్యను కన్యాదానం చేస్తున్నానని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించు అని మామగారు అల్లుడికి కాళ్ళు కడుగుతూ చెప్పేటటువంటి సందర్భం. కానీ ఇక్కడ కన్యాదాన విశేషం ఏమిటంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడుగా వచ్చి ఇక్కడ వేంచేశారు. కన్యాదానాన్ని స్వీకరించడానికి ఆ కన్యాదానం చేయించుకుంటున్న కన్యక సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కన్యాదానం చేసేటటువంటి సౌభాగ్యం ఎంతమందికి లభిస్తుంది? ఆది నుంచి తమ గోత్ర నామాదులను సంకల్పపూర్వకంగా చెప్పుకొని వీక్షిస్తున్న భక్త మహాశయులంతా కూడా కన్యాదాతలే. అమ్మవారి పక్షాన ఉండి కన్యాదానం యొక్క ఫలాన్ని వేంచేసిన భక్తులు తిరుచానూరు క్షేత్రంకు రాలేక తమ తమ గృహాలయందే భక్తిగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారు కన్యాదాన మహాఫలంను తప్పక అనుగ్రహిస్తారనడంలో సందేహం లేదు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాము. అలాగే తిరుచానూరులో సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చేతనే ప్రతిష్ఠించబడిన స్వామి శ్రీ సూర్యనారాయణుడు. శ్రీనివాసుని కోరిక మేరకు పద్మ సరోవరంలో ఎల్లప్పుడూ సువర్ణ పద్మాలు వికసించి ఉండేటట్లుగా సూర్యభగవానుడు కొలువై ఉన్నారు. తద్వారా శ్రీ మహాలక్ష్మి సహస్రదళాలు కలిగిన బంగారు పద్మంలో అలుమేలు మంగగా పద్మావతిగా అవతరించుటకు ప్రధాన కారణభూతుడైనాడు. ఆనాటి నుండి తిరుచానూరు భాస్కర క్షేత్రమై విలసిల్లింది. వేదాలను విందాం. రాజానం వ్యాఘ్రన్నమసాశ్వినాః భామజ్ఞ సరస్వతే భిషగింద్రాయ దుహయింద్రియం వయస్వామః పరశ్రుతాః ఘృతం మధువ్యంతాజ్యస్య హోతర్యజ హోతాయక్షదగ్నిజ్ఞ స్వాహాజ్యస్య స్తోకానాజ్ఞ स्वाहा मेधसां पृथक् स्वाहा छागमश्वेभ्याज्ञ स्वाहा मेषज्ञ सरस्वत्यै स्वाहा ऋषभमिन्द्राय सिंहाय सहस इन्द्रियज्ञ स्वाहा गर्णभेषजज्ञ स्वाहा सोममिन्द्रियम्
स्वाहेन्द्रज्ञ सुत्रामाणज्ञ सवितारं वरुणं भिषजां पतिज्ञ स्वाहा वनस्पतिं प्रियं पाथो न भेषजम् स्वाहा देवा आज्यपाजोषाणो अग्निर्भेषजं वयः सोमः परिश्रुतः घृतं मधुव्यं वाज्यस्य होतर्यजाम् होता यक्षदश्विनौ छागस्य वपाय मेधसो युषेताग्हविर्होतर्यजाम् होता यक्षत्सरस्वते मेषस्य वपाय मेधसो जुषताग्हविर्होतर्यजाम् होता यक्षदिन्द्रमृषभस्य वपाय मेधसो जुषताग्हविर्होतर्यजाम् होता यक्षदश्विनौ सरस्वतीमिन्द्रज्ञ सुत्रामाण मिमे सोमाः सुरामाणश्चागैर्रमेशैर्षभैः सुताः सष्पैर्नतोक्मभिर्लाजैर्महस्वन्तो मदामासर्णपरिष्कृतोः शुक्राः पयस्वन्तो मृताः प्रस्थितावो मधुश्च्युतस्तानश्विना सरस्वतीन्द्रसूत्रामा मृत्रः जुषन्ताग् सौम्यं मधु पिबन्तो मदन्तो व्यन्तो होतर्यजात् होता यक्षदश्विनौ छागस्य हविष आत्ता मध्यमध्यतो मेधवद्भृतं पुराद्वेषोऽभ्यः पुरा पौरोषेय्यागृभः घस्तान्नूनं घासे अज्राणायवस प्रथमानाग स्वमत्क्षरणाग्शतरुद्रियाण मग्नेष्वात्तानां पीवोपवसनानां पार्श्वतश्रोणितश्चेता मत उत्सादतोऽङ्गादङ्गादवत्ताना करत एवाश्विना युषेदाग्हविर्होतर्यजा होता यक्षत्सरस्वतीं मेषस्य हविष आवयदद्यमध्यतो मेधवद्भृतं पुराद्वेषोऽभ्यः पुरा पौरोषेय्यागृभः घसन्नूनं घसे अज्रोणायवस प्रथमानाग सुमत्क्षरणाग शतरुद्रियाणामग्नेष्वात्तानां पीवोपवसनानां पार्श्वतश्रोणितश्चेता मत उत्सादतोऽङ्गादङ्गादवत्तानां करदेवज्ञ सरस्वते जुषताग् हविर्होतर्यजा होता यक्षदिन्द्रमृषभस्य हविष आवयदद्यमध्यतो मेधवद्भृतं पुराद्वेषोऽभ्यः पुरा पौरोषेय्यागृभः घसन्नूनं घसे अज्राणायवस प्रथमानाग सुमत्क्षरणाग शतरुद्रियाणामग्नेष्वात्तानां पीवोपवसनानां पार्श्वतश्रोणितश्चेता मत उत्सादतोऽङ्गादङ्गादवत्ताना करदेवमिन्द्रो जुषताग् हविर्होतर्यजा होता
होतायक्षद्वनस्पति मभिः पिष्टतमया प्रभिष्टया रशनया धीता यत्राश्विनोश्चागस्य हविषः प्रिया धामानि यत्र सरस्वत्या मेषस्य हविषः प्रिया धामानि यत्रेन्द्रस्य ऋषभस्य हविषः प्रिया धामानि यत्राग्नेः प्रिया धामानि यत्र सोमस्य प्रिया धामानि यत्रेन्द्रस्य सूत्राम्नः प्रिया धामानि यत्र सवितुः प्रिया धामानि यत्र वरुणस्य प्रिया धामानि यत्र वनस्पतेः प्रिया धामानि प्रिया यत्र सवितुः प्रिया धामानि यत्र वरुणस्य प्रिया धामानि यत्र वनस्पतेः प्रिया पार्थाग्नसे यत्र देवानामाज्यपानां प्रिया धामानि यत्राग्नेः होतुः प्रिया धामानि तत्रैतान् प्रस्तुत्येवोपवस्रक्ष द्रभीयस इव कृत्वे करदेवं देवो वनस्पतिर्जुषता अग् हविर्होतर्यजा होतायक्षदग्न्यस्वकृतमयो लग्निरश्विनोश्चागस्य हविषः प्रिया धामान्ययात् सरस्वत्या मेषस्य हविषः प्रिया धामान्ययालिन्द्रस्य ऋषभस्य हविषः प्रिया धामानि अयोः लग्नेः प्रिया धामान्ययात् सोमस्य प्रिया धामान्ययालिन्द्रस्य सूत्राम्नः प्रिया धामानि अयात् सवितुः प्रिया धामान्ययात् वरुणस्य प्रिया धामान्ययात् वनस्पतेः प्रिया पार्थाग्नसे अयात् देवानामाज्यपानां प्रिया धामानि यक्षदग्नेर्होतः प्रिया धामानि यक्षस्वं महिमानमाय जता मे ज्यायिष कृणोत स्व अध्वरा जातवेदा जुषता अग्हविर्होतर्यजा देवं बर्हिः सरस्वतीषु देवमिन्द्रे अश्विना तेजो न चक्षुरक्षोर्बर्हिषा धुरिन्द्रियं वसुपने वसुधेयस्य व्यन्दो यजा देवे द्वारो अश्विना सूत्रामेन्द्रे सरस्वती प्राणन्न वीर्यन्न सिद्ध्वारो धुरिन्द्रियं वसुपने वसुधेयस्य व्यन्दो यजा देवे उषासा अश्विना सूत्रामेन्द्रे सरस्वती बलन्न वाचमास्य उषाभ्यां धुरिन्द्रियं वसुपने वसुधेयस्य व्यन्दो यजा देवी ज्योष्ठे सरस्वत्यश्विनेन्द्रमवर्धयन् श्रोत्रर्णकर्णयोर्यशो ज्योष्ठेभ्यां दधुरिन्द्रियं वसुपने वसुधेयस्य व्यन्दो यजा देवी ऊर्जाहुति दुघे सुदुघेन्द्रे सरस्वत्यश्विना भिषजावतः श्रेयो वसीय आयुत्सम्भूतं भूतं चित्रकेतुप्रभानाभान् सम्भान्
ज्योतिष्माभ्यस्तेजस्वानाथमज्ञस्तपन्नमितपन्न रोचनो रोचमान शोभन शोभमान कल्याणः सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सफल मनोरथ साधन शुभदे 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 सरसिजमुखी सारस नयने सरसनयने सफल मनोरथ साधन शुभदे सरसिजमुखी सारस नयने भवभयभञ्जनी भक्तजनावनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भुवि परदेवता
मुखी सारसनयने सफलमनोरथ साधन शुभदे सरसिज मुखी सारसनयने श्रुतं श्रुतं गर्तसदं गर्तसदं युवानं गर्तसदमिति गर्तसदं युवानं मृगं मृगन्न न भेमं भेममुपहत्नुम् उपहत्नुमुग्रम् उग्रमित्युग्रं मृडा जरित्रे जरित्रे रुद्रा रुद्रस्तवानः स्तवानो अन्यम् अन्यन्ते ते अस्मद् अस्मन्ने निवपन्तु वपन्तु सेनाः सेना यदि सेनाः परिणः न रुद्रस्य रुद्रस्य हेतिः हेतिर्वृणक्तु वृणक्तु परित्वेषस्य त्वेषस्य दुर्मदिः दुर्मदिर्घायोः दुर्मदिर्दिदुः मदिः अघायोरित्यघायोः अवस्थिरा स्थिरा मघवद्भ्यः मघवद्भ्यस्तनश्व मघवद्भ्यजित् मघवद्भ्यः तनश्व मेढ्वः मेढ्वस्तोकाय तोकाय तनयाय तनयाय मृडय मृडयेति मृडय मेढुष्टमशिवतम मेढुष्टमेति मेढुतम शिवतम शिवः शिवतमेति शिवतम शिवानः न सुमनाः सुमना भव सुमना यदि सुमनाः भवेद् भव परमे वृक्षे वृक्ष आयुधं आयुधं निधाय निधाय कृत्यं निधायेद् निधाय कृत्यं वसानः वसान आचर चर पिनाकं पिनाकं बिभ्रद बिभ्रदा आगहे गहेति गहे विकिरद विलोहित विकिरद विकिरद विलोहित नमः विलोहित विलोहित नमस्ते ते अस्तु अस्तु भगवः भगवजित् भगवः यास्ते ते सहस्रं सहस्रगो हेतयः हेतयो अनन्तु अवन्तु ताः तायिति ताः चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दश एक द्वादश पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रदर्शि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा जन्ममानोपतिष्ठदाज्येन जुहोति तेजो वा आज्यं तेजो वसोर्धरा तेजैवा स्मे तेजो वरुन्धेद्धो कामः वै वसोर्धरा कामानेव वरुन्धे स्वायोनिं जातवेदो भव आजायमानः सक्षयैः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन्
జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసన పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా ఏలేవు లోకములు మమ్మేలవమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా